అన్అఫోర్డబుల్గా హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేటువంటి పల్నాడులో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కోర్టు స్టేటస్ కో అని ఇచ్చినా కూడా షేర్లు బదలాయించేసి కంపెనీ వ్యవహారాల్లో కూడా మార్పులు చేసేయటం అనేది జరిగిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పుని ధిక్కరించి ఆస్తుల్ని బదలాయించేస్తున్నాడు కాబనే పేరు మీద బెయిల్ రద్దు కోసం మళ్ళీ రఘురామకృష్ణరాజు లాంటి వాడితో ఏం స్టాక్ కాకపోతే, ఇందులో కుట్ర కాకపోతే ఏముంది? కుట్ర కాకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ దాంట్లో 2 రోజుల నుంచి ఇది ఎందుకు వస్తుంది? ఇది చెప్పండి, ఇదేంటి? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి మరి ఏం చేస్తాడు? ఈ కుట్రలను ఎదుర్కోవాలంటే అమ్మ మీద ప్రేమే, చెల్లి మీద ప్రేమే, కానీ మీరు శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయి శత్రువు చెప్పినట్టుగా మీరు కార్యక్రమాలు చేసే పరిస్థితులు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అయ్యేలాగా మీరు యాక్టివిటీ చేస్తే ఏం చేస్తాడు? మరి చెప్పండి, ఏం చేస్తాడు? మనిషి అన్నవాడు ఎవడైనా ఏం చేస్తాడు? దాదాపుగా ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాక కూడా ఎవడో పిల్లనిచ్చేవాడు లేకపోతే, అప్పటికి 48 ఏళ్ళలో ముదురు బెండకాయ కదా చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాక కూడా ఎవడని పిల్లలేకపోతే ఎన్టీ రామారావు గారు పిల్లనిచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని జరుపుకుని పెళ్ళి అవ్వకుండా ఉన్నవాడికి పిల్లనిచ్చి ఆ భాగ్యాన్ని కలగజేస్తే, అటువంటి రామారావు గారిని కుట్రలు చేసి వెన్నుపోటు పొడి చేస్తే అదేమో మీకు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మీరు చేసినటువంటి ప్రక్రియ, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మీరు ఉద్ధరించినటువంటి మహోన్నతులు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేస్తాడు? నీ కుట్రలకు బలైపోకుండా మరి ఏం చేయాలి? బెయిల్ రద్దు అవ్వకుండా ఉండాలంటే మరి ఇవన్నీ కూడా మీరు తప్పులు చేస్తున్నారు. నేను 4 గోళ్ల మధ్య మనం ప్రేమపూర్వకంగా కుటుంబ సభ్యులను రాసుకున్నటువంటి ఒప్పందాన్ని మీరు మీరి నన్ను జైలుకి పంపించేటువంటి, మళ్ళీ తిరిగి జైలుకి పంపి మా బెయిల్ రద్దు చేసే కార్యక్రమాలు శ్రీకారం